తన కొడుకుని దానంగా ఇవ్వాలనుకున్నాడటండి. ఎవరి కోసం తెలుసా? మనందరి కోసం. మనందరం చనిపోయాం కనుక చనిపోయిన మనలను బ్రతికించడం కోసం దినమన మీరు చచ్చుదురు, మీ వలన మనుషులందరికీ సంప్రాప్తమైపోయింది అది. ఇప్పుడు మానవాళిని నేను ఎలా కాపాడుకోవాలి? నా మాట నేను వెనక్కి తీసుకోలేనే అన్న మాట ప్రకారంగా మనుషులందరూ చావాలి. మరందరినీ చంపుకుంటాడా? కానీ మనుషులందరూ చేసిన అపరాధములకు వాళ్ళు చావవలసిన వారై ఉండగా మనుషులందరి అపరాధాలను తీసుకుని వెళ్ళి ఒక్క వ్యక్తి మీద వేశారటండి. మన అపరాధములు, మన దోషములు, మన పాపములు చేసిన వాటన్నిటిని తీసుకుని వెళ్ళి ప్రభు మీద వేసి, నీ తమ్ముళ్ళ కోసం చనిపోకూడగా, నీ తమ్ముళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టాలయ్యా. నేను పెడతాను నాన్నగారు. పగిలిపోయిన వాళ్ళ జీవితాలపై నేను సంతకం చేస్తానయ్యా. చెరగని ముద్ర. ఆ సంతకం దేంతో తెలుసా? సిరాతో కాదు, తన రక్తం. తన రక్తాన్ని సిరాగా మార్చి మనందరి బ్రతుకులను ఈరోజు పవిత్రులుగా, నిర్దోషులుగా మార్చాడండి.